పై సాక్షి మీడియా ద్వారా వైసీపీ విష ప్రచారం చేస్తోందంటూ తుళ్లూరులో రాజధాని రైతులు మహిళలు ఆందోళనకు దిగారు. సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తుళ్లూరు ఉద్యమ శిబిరం నుంచి పోలీస్ స్టేషన్ వరకు రైతులు మహిళలు ర్యాలీ చేశారు. వైసీపీ నీచ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. లేదంటే మళ్లీ అమరావతి నుంచి మరో ఉద్యమం చేస్తామన్నారు రైతులు మహిళలు. ఏ రకంగా అయితే 1631 రోజు ఉద్యమం చేసి వాళ్ళని ధీటుగా ఎదుర్కొన్నాము, అదే విధంగా ఇప్పుడు వాళ్ళ మీద వచ్చే కేసుల్ని డైవర్ట్ చేసుకోవడం కోసం ఒకటి ఏదన్నా బురద పూస్తే అమరావతి కడుక్కుంటా ఉంటది, మన పనిలో మనం ఉంటాం అనుకుంటున్నారు. అట్లాంటి బురదే మా మీద పుయ్యాలని చూస్తే ఆ బురదలో మిమ్మల్ని తొక్కేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకేం ఇప్పుడు అప్పుడు ఉద్యమం కొత్త ఏమో కానీ ఇప్పుడేం ఉద్యమం కొత్త కాదు. మీ సాక్షి ఛానల్ ముయ్యించడం కొత్త కాదు. ఇదంతా కూడా చేయడానికి మేము సిద్ధపడి ఉండే మరి ఈ రకంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కృష్ణరాజు గారి ఇంట్లో వాడి పెళ్ళం సెక్స్ వర్కర్ అయ్యి ఉంటది, వాడికి ఎయిడ్స్ వచ్చే ఉంటది. ఆల్రెడీ ఆ ఆలోచనలు ఉండే కాబట్టి అదే విధంగా అమరావతి రైతులు అమరావతి మీద విషం చెప్పితే ఇంతకు ముందు అట్ట అమరావతి రైతులను తిట్టిన వాళ్ళ కల్లా పోస్టులు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ సాక్షి ఛానల్ కూడా అట్లానే చేసేది. అదే విధంగా మాకు కూడా పోస్టులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకేనా కట్టబెడతాడు అంటున్నాడు. ఇస్తాడయ్యా, నీకు కూడా మంచి పోస్టే ఇస్తాడు. తను జైలు పోతా నిన్ను కూడా తోడు తీసుకెళ్తాడు. అందుకే నువ్వు అట్ట వ్యాఖ్యలు వాగావు. ఆ వ్యాఖ్యలకు ధీటుగా నిన్ను గనక 24 గంటల్లో అరెస్ట్ చేసి నీకు తగిన శాస్తి చెప్పకపోతే మేము ఉద్యమం అనేది ఉధృతంగా చేస్తాం. ఎవరేం చేసినా గానీ మా మనోభావాలు దెబ్బతిన్నాక మమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. గవర్నమెంట్ ఏదైనా సరే, ప్రభుత్వం ఏదైనా మిమ్మల్ని తిట్టారని ఒక ఆయన అరెస్ట్ చేశారు, ఆడాల జోలికి వెళ్ళొద్దని. ఇవాళ నీ ఛానల్లో తిడుతుంటే నువ్వు ఎమ్మటే రియాక్ట్ అవ్వాలి. నువ్వు మధ్యాహ్నానికి ఎమ్మటే రియాక్ట్ అయ్యి క్షమాపణ చెప్పాలి. నీకు ఆ విఘ్నత కూడా లేదు, మీ ఆయనకి నీకు లేదు. గత 5 ఏళ్లలో మా మీద దేశం జిమ్మారు, మమ్మల్ని తిట్టారు. మా దగ్గర కూడా ఒక రోజు రాలే ఎవరు కూడా. కనీసం నీ మొగుడు నువ్వు చెప్పలేకపోయావు. వెళ్ళు ఎందుకు మహిళలు చేస్తున్నాను, ఓ మహిళగా ఉండి ఓ ఛానల్ నడిపితే ఇంకా ఇష్టం జిమ్మావు మా మీద. అది రాజధాని కాదు, ఏడాది శ్మశానం అంటే దానికి కాజ్యం పోసారు. పోసి వాళ్ళు 270 మంది రైతులను పట్టున పెట్టుకున్నారు. ఇంకా మీకు సిగ్గు చాలేదమ్మా, ఇంకా నరబలి చాలేదమ్మా మీ అందరికీ. ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నారు మా మీద చేసి. నిజంగా అండి మాకైతే ఎంత మనోవేదనగా ఉందో చెప్పలేము. నిజంగా అంత బాధగా ఉంది. వీళ్ళు ఇలా చేస్తుంటే అయిపోయింది అనుకున్నాం ఉద్యమం. ఓడిపోయారు. 11 సీట్లు ఇంట్లో కూర్చోవాలి వీళ్ళు. పోనీ మీ నియోజకవర్గాల్లో పోరాడాలా? ఇలా ఏందండి ఆడాలి? మేము వేసేలమా సెక్స్ వర్కర్లా? ఆ చుట్టూది దేవతల రాజధాని కాదు వేసేల రాజధాని అంటాడా ఆ యాదవ? వీళ్ళని జర్నలిస్టుల సంఘం నుంచి బ్యాన్ చేయాలండి. నిజంగా ఇలాంటి వాళ్ళని జర్నలిస్ట్ సంఘం నుంచి బ్యాన్ చేయాలి. వాడిని ఖచ్చితంగా సాయంత్రం 24 గంటల్లో పట్టుకోమని పోలీసులకు మేము ఇచ్చాం. కానీ ఈ పట్టుకోవాల్సిందేనండి. మహిళల మీద ఎంత చండాలంగా వ్యాఖ్యలు చేసిన వాడిని వదలకుండా పట్టుకోవాలి. భారతీయ గారు రేపు క్షమాపణ ఇప్పటికైనా చెప్పాలి. ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్న సమయంలో మళ్ళీ అదే సాక్షి ఛానల్లో ఒక డిబేట్ కండక్ట్ చేసి కేఎస్ఆర్ అనేటటువంటి వ్యక్తి జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి కృష్ణరాజు ఈరోజు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు. అసలు చరిత్ర తెలిసి నీకు జర్నలిజం అంటే ఏంటి? నిజాన్ని మాత్రమే చెప్పేది బయటికి. కానీ ఈ రోజు నువ్వు చెప్పేది నిజాన్ని అబద్ధం చేయాలనుకుంటున్నావు. మరి అలాంటి వ్యక్తి జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు. ఈ రోజు జర్నలిజానికి సిగ్గుతో తలదించుకునే రోజు అండి. ఆ రకంగా దేవతల రాజధాని చరిత్ర తెలియకపోతే పిల్లలు పుస్తకాలు తీసుకొని చదువుకొని రావయ్యా. అంతేగాని నీ నోటుకు వచ్చినట్టు ఎవడో పనికి మాలినోడు చెప్పారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందా ఏంటి? ఈరోజు చరిత్ర దేవతల రాజధాని నువ్వు దాన్ని పట్టుకుని ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడావు. వేసేల రాజధానా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరినీ నువ్వు మాట్లాడినట్టే. అమరావతి ప్రాంతం చుట్టుపక్కల సెక్స్ వర్కర్లు ఉన్నారు అని అంటే ఏంటా మాట అసలు? దానిలో నీ పిల్లలు తల్లి చెల్లి ఎవరు లేరా? మాట్లాడే ముందు కొంచెమన్నా ఆలోచించుకుని మాట్లాడావా? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అలాగే 24 గంటల్లో బహిరంగంగా నువ్వు అందరి ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. లేకపోతే నీ మీద ఎటువంటి ఉద్యమానికైనా మేము దీన్ని తీసుకొని అతని మీద తీవ్రంగా అతన్ని శిక్షించే విధంగా అయినా సరే మేము పోరాడి చూపిస్తాం. ముందుకొచ్చి మేము మాట్లాడుతున్నామని చెప్పి ఒక ఆలోచనలోనే ఉంది. కానీ సాక్షి అనేది వాళ్ళు రైతుల్ని మహిళల్ని ఇలా మాట్లాడకూడదు అనేది వాళ్ళకి తెలియదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి భార్య మన అందరికీ తల్లి లాంటిది. ఆ తల్లి లాంటి దానికి అవమానాలు చేసినందుకు 11 సీట్లకు భగవంతుడు దిగజార్చాడు. అయినా కానీ ఇంకా సాక్షి టీవీకి సిగ్గు లేకుండా రాజ్యాంగంలో పథకాలు అనేది వాళ్ళు ఏది కూడా ఆలోచించకుండా మనం ఇలా మాట్లాడకూడదు. ఒక స్త్రీని గౌరవించితేనే మనకి రాష్ట్రంలో 4 మెతుకులు దొరుకుతాయి అని చెప్పి ప్రతి వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు 150 మంది ఉన్నామని చెప్పి అప్పుడు పదవిలో ఉన్నప్పుడు కూడా మదాంకారంతో ఉన్నారు. ఇవాళ పదవి పోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఆ సిగ్గు లేకుండా మాట్లాడుతున్న వాళ్ళకి మేము ఒకటే చెబుతున్నాం, రాజధాని మహిళలకు మమ్మల్ని అవమానించి
ఎవరెన్ని చరిత్ర లేకుండా పోయారో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని ఈ సాక్షి టీవీలో ఒకటే చెబుతున్నాం భారతీదేవి గారికి, నీకు చెల్లుంది, నీకు తల్లి ఉంది, నీ భర్తకి తల్లి ఉంది, కానీ మమ్మల్ని మాట్లాడబోయేటప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వు సాయంత్రానికల్లా నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆడగూతురికి కూడా నీ ఛానల్లోనే నాది తప్పైంది అని చెప్పు, అంతేగాని అప్పుడు దాకా మేము తగ్గము.